ఈరోజు మనం టాపిక్ నార్మల్ డెలివరీ. సో దాని గురించి చూస్తాము. సో మన మెయిన్ గోల్ ఏంటంటే తల్లి బిడ్డ సంతోషంగా ఉండాలి. అలా మనం తీసుకునే ఆహారం కానీ, మనం చేసే పని కానీ, మన ఆలోచన కానీ అన్నీ కూడా దాని వైపే. ఈ రెండునే అందుకే అన్నాము మన ఐడెంటిటీ, మన వ్యక్తిత్వం ఏంటి అని మనం మంచి తల్లి, ఈ ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. కాబట్టే మనం మంచి బిడ్డని మనం తీసుకుంటాం. ఈ ఒకటి మనకి, ఈ ఒక ఆలోచన మళ్ళీ 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 మనం అనుకుంటే చాలు. రెండో గోల్ ఏంటంటే డెలివరీ నార్మల్గా, హ్యాపీగా, ఈజీగా అయిపోవాలి. తర్వాత మనం ప్రాక్టీస్లో ఏం చేస్తున్నాము, మన ఎక్స్పీరియన్స్లో ఏం చూసినామో దాన్ని కూడా కలిపి మనం ఇప్పుడు చెప్తున్నాం. కాబట్టి చాలా డౌట్స్ మనకి క్లియర్ అవుతుంది. దీని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అందుకనే ఇప్పుడు మనం ఇది చూడబోతున్నాం. డెలివరీ అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. ఇది బాగా మనం తెలుసుకోవాలి. ఏం జరుగుతుంది దాంట్లో అంటే, ద్వారం తెరుచుకుంటుంది, తల దిగుతుంది. ఇది ద్వారం తెరుచుకోవడం, తల దిగడం, ఇట్లా ఇది రెండే జరుగుతుంది. అయితే మనం ఏంటంటే, ఈ తల దిగేదానికోసం మనం బేబీ వెయిట్ యావరేజ్గా ఉండాలి. ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు ఇప్పుడు నుంచే తెలుసుకోవాలి, 9వ నెలలో తెలుసుకోవచ్చు అని కొంతమంది అడగవచ్చు. కానీ ముందే తెలుసుకోవడం వల్ల మన ప్రిపరేషన్ బాగుంటుంది. కొన్ని డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యేదానికి కొంత టైం అవుతుంది. దానికోసం ఈ టైంని మనం యూస్ చేసుకుంటాం. బేబీ వెయిట్ అనేది యావరేజ్గా ఉండాలి. మన డెలివరీ టైంలో 2.8 ఉంటే చాలు అని అంటాం. ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు తల దిగడం మనకి కష్టంగా ఉంటుంది. ఈ వెయిట్ కూడా ఏంటంటే 60% మన డయట్ వల్ల అవుతుంది, 40% మన జీన్స్, తల్లిదండ్రుల ఆకారం ప్రకారంగా వస్తుంది. ఈ వెయిట్ కూడా 8th మంత్ నుంచే బేబీ వెయిట్ పెరుగుతుంది అన్నమాట. 8th మంత్ నుంచి కొంచెం ఎక్కువగా పెరుగుతుంది. 9th మంత్లో ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. 8th మంత్ పెట్టగానే బేబీకి 1.5 ఉంటుంది. 9th పెట్టేటప్పుడు 2 to 2.25. అదే 9th వచ్చే లోపల ఈ 2.8, 3 అట్లా వచ్చేస్తుంది అనమాట. అందువల్ల ఈ టైంలో మనం డయట్ కొంచెం ఎక్కువ లేకుండా తగ్గించుకోవడం. మనం డయట్లో రైస్ ఒక పూట 9th వచ్చిన తర్వాత మిల్క్ కూడా ఒక పూట తీసుకుంటే చాలు. ఫ్రూట్ జ్యూస్ అవాయిడ్ చేయడం, స్వీట్స్, ఆయిల్ ఫుడ్స్ ఇటువంటిది అవాయిడ్ చేయడం. ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేయడం. మళ్ళీ మనం సజెషన్ కూడా బేబీకి కూడా చెప్పుకోవడం, నువ్వు యావరేజ్ వెయిట్ ఉంది డెలివరీ టైంలో, ఆ వెయిట్ ఉంటే చాలు అనేది. ఇది చేయడం వల్ల మనం యావరేజ్ వెయిట్ మనకు వస్తుంది. ఎక్కువ వెయిట్ మనకి ఒక్కొక్కసారి అడ్వర్టైజ్మెంట్ అంతా చూస్తాం, బేబీ బాగా చబ్బీగా బాగా ఉంటుంది. అట్లా ఉండడమే హెల్త్ కాదు. మనం ఏమనుకుంటా, అంత ఉంటేనే బేబీ బాగా బొద్దుగా ఉంటేనే మనం బాగుండేదానికి. మామూలు యావరేజ్ వెయిట్ ఉంటే అదేంటంటే బేబీ హెల్తీగా ఉంటుంది. వెయిట్ అనేది ఒక ఇండికేటర్ జనరల్ హెల్త్కి. వెయిట్ తక్కువ ఉన్నా, మరీ ఎక్కువ ఉన్నా బేబీకి అది హెల్తీ కాదు. షుగర్ మదర్కి ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బేబీ వెయిట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. అందుకని మనం యావరేజ్ వెయిట్ ఉండేటట్టు మనం చూసుకోవడం మంచిది. బేబీ తల దిగడం, ఇది వచ్చి తల్లి యొక్క పెల్విస్ అంటాం, ఎముక. దీంట్లో నుంచే బేబీ రావాలి. దీన్ని మనం స్టేషన్ అని చెప్తాం. సగం దారి అంటే 0 స్టేషన్ అంటాం. దానిపైన మైనస్, కింద ఉండేది ప్లస్ స్టేషన్స్. సో డెలివరీకి ముందుగానే బేబీ కొంత ఈ 0 కంటే కొంచెం పైన వచ్చేసిందంటే హాఫ్ వే వచ్చేసినట్టు. ఒక్కొక్కసారి బేబీ పైన ఉంటుంది, నొప్పులు వచ్చినప్పుడు ఇది డిస్టెన్స్ కవర్ చేయాలి, తర్వాత ఇక్కడ రావాలి. ముందుగానే ఇంత వచ్చేసింది అనుకో, డెలివరీ అయినప్పుడు పెయిన్స్ వచ్చినప్పుడు ఈజీగా ఇంకా హాఫ్ డిస్టెన్స్ కాబట్టి ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఎక్సర్సైజెస్ ఇది చేసినప్పుడు తల దిగాలి అంటే, మనం ఇప్పుడు ఏ వస్తువు అయినా
నిలువగా ఉన్నప్పుడు ఈజీగా దిగుతుంది, అంటే భూమి ఆకర్షణ శక్తి వల్ల. అందువల్ల మనం నిలబడడం, కూర్చోవడం, స్క్వాటింగ్ అని గొంతు కూర్చోవడం, ఇండియన్ టాయిలెట్ ఉంటే మనకి మంచిది. లేదు అంటే చిన్న స్టూల్ వేసుకొని దాని మీద అయినా ఇట్లా కూర్చోవడం, కింద కూర్చోవడం మనకి కష్టంగా ఉంటే ఇట్లా అయినా ఉండొచ్చు. సో ఇవి అన్నీ మనం కొద్దిగా చేసుకునే కొద్దీ, ఒకవేళ కింద కూర్చోవడం డౌట్గా అట్లా ఏమైనా ఉంటే 8th చివరి నుంచి అయినా కింద కూర్చోండి. సో ఇది మన వాకింగ్ అనేది చేయాల్సిన ఎక్సర్సైజ్. వాకింగ్ ముందు నుంచి రోజు ఒక 10-15 మినిట్స్, టైం అని పడలేదు, 10-15 మినిట్స్ వాకింగ్ చేసుకోవడం, ఇంటి పని చేసుకోవడం. మెట్లు కంపల్సరీ దిగేవాళ్ళు మెల్లగా మెట్లెక్కి దిగడం, లేదంటే 9th పెట్టంగానే మెట్లెక్కి దిగడం. సో ఈ వాకింగ్ చేసేటప్పుడు ఇవి అన్నీ కూడా ఏంటంటే దీనివల్ల బేబీ హెడ్ మనకి దిగుతుంది అనేది 9th మంత్ నుంచి దిగడానికి ఇది హెల్ప్ అవుతుంది అనేది మనం అనుకోవడం, అది హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్, గర్భసంచి ద్వారం ఓపెన్ అవ్వడం. ఈ ఓపెన్ అయ్యేదానికి ముందు మెత్తగా అవ్వాలి, ఇఫెస్మెంట్ అని చెప్తాం. ఇప్పుడు 9 months వరకు బేబీ ఇట్లా ఉండాలి, గర్భసంచి ద్వారం గట్టిగా ఉండాలి, అప్పుడే దీన్ని మోస్తుంది. 9th వచ్చిన తర్వాత మెల్లమెల్లగా ఇది మెత్తగా అవుతుంది అనమాట. మెత్తగా అవడం అంటే లెంత్ తగ్గడం, ఫర్మ్గా గట్టిగా ఉండడం, మెత్తపడడం, అప్పుడు ఈజీగా సాగుతుంది డెలివరీ టైంలో. సో ఇవి కూడా మనకి అనుకూలంగా ఉండాలి. ఇదే చాలా ముఖ్యం, డెలివరీ ఈజీగా అయ్యేదానికి ఈ గర్భసంచి ద్వారమే చాలా ముఖ్యం. దానికి తగ్గట్టు ఆ గర్భసంచి పరిమాణం అట్లా నిర్మాణించబడింది. ఇది గర్భసంచి పై భాగం యూట్రస్ అంటాము, గర్భసంచి ద్వారం సర్విక్స్ అంటాం. ఇది చూడు, కండరాలు పైన ఉండే కండరాలు లాంజిట్యూడినల్గా ఉంటుంది, ఈ మజిల్స్. మధ్యలో ఉండే మిడిల్ లేయర్ ఇట్లా ఉంటుంది, ఇట్లా క్రిస్ క్రాస్గా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే డెలివరీ అయిన తర్వాత గర్భసంచి ముడుచుకునేదానికి అది ఈజీగా ఉంటుంది. బ్లీడింగ్ అనేది న్యాచురల్గా ఎక్కువ కాకుండా ఉండేదానికోసం అది గర్భసంచి మజిల్స్ అట్లా తయారు చేయబడింది. ఈ కింద ఉండేది ఓన్లీ సర్కులర్ మజిల్స్, రౌండ్గా ఉంటుంది, అందుకని ఈజీగా అది స్ట్రెచ్ అవుతుంది కదా, ఓపెన్ అవ్వగలుగుతుంది. సో ఇది మనకి గర్భసంచి ద్వారం. దీంట్లో మెయిన్గా ఏంటంటే ఇక్కడ కండరాలు ఎక్కువ, అదే ఇది గర్భసంచి ద్వారం, ఇక్కడ కండరాలు తక్కువ, 15% ఉంటుంది. అయితే ఎక్కువ ఏముంటుంది, ఈ ఇలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ, ముఖ్యంగా కొలాజన్ ఫైబర్స్ అని ఉంటుంది, ఇవి అన్నీ ఇలాస్టిన్ ఫైబర్స్ అని ఉంటుంది. అందుకని అది గట్టిగా అయ్యేటప్పుడు గట్టిగా ఉంటుంది కండరాల కంటే, మెత్తగా అయ్యేటప్పుడు మెత్తగా అవ్వగలదు అనమాట. సో అందుకని 9 months వరకు ఇది గట్టిగా ఉండి మన బిడ్డని మోస్తుంది. 9 months డెలివరీ టైం వచ్చేటప్పుడు ఇదేమవుతుంది, మెత్తగా అయ్యి ఓపెన్ అవ్వగలదు, సాగిపోగలదు. సో ఇది మైక్రోస్కోప్లో ఇంకా చూస్తే ఇది. తర్వాత కనెక్టివ్ టిష్యూ, మధ్యలో కొద్దిగా మజిల్స్ ఉంటుంది. సో ఇప్పుడు మన గర్భసంచి ద్వారం ఇట్లా పొడవుగా ఉంటుంది, బాటిల్ నెక్ లాగా. 9 months వరకు ఇట్లా ఉండడం, ఇట్లా రింగ్ గట్టిగా ఉండడం, ఆ ఫర్మ్గా ఉంటుంది కన్సిస్టెన్సీ. డెలివరీకి ముందు ఇట్లా అవ్వాలన్నమాట, కొంచెం ఓపెన్ అవ్వడం, లెంత్ తగ్గడం. ఇది రబ్బర్ బ్యాండ్ లాగా, కన్సిస్టెన్సీ రింగ్ నుంచి రబ్బర్ బ్యాండ్ లాగా అయినప్పుడు ఈజీగా సాగిపోతుంది. మన ధ్యేయం అంతా 9th month వచ్చిన తర్వాత ఇట్లా అవ్వడమే. ఇది పొడుగ్గా ఉండింది, సో ఇది మెత్తగా అయ్యి పల్సగా అయినప్పుడు ఇది గర్భసంచి ద్వారం ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ గర్భసంచి ద్వారం ఓపెన్ అవ్వడం గురించి మనం కొన్ని తెలుసుకోవాలి. ఇది యూరిన్ ఓపెనింగ్, ఇది గర్భసంచి, ఇక్కడ సర్విక్స్, ఇది వెజైనల్ ఓపెనింగ్, ఇది ఆహార పేగు ఏనల్ ఓపెనింగ్. సో మలద్వారం ఇది 3 పక్క పక్కన ఉంటుంది. ఈ మూడిటికి ఈ నర్వ్ సప్లై ఉంటుంది. ఈ సింపథెటిక్ నర్వ్ సప్లై అంటే మనకి భయమో డౌటో వచ్చేస్తే ఏమవుతుందంటే దీని మీద ఇవి ప్రభావం చూపిస్తుంది. మామూలుగా ఏంటంటే ఇది వీటిని స్వింక్టర్స్ అంటారు, ఈ ఓపెనింగ్ని.
ఎప్పుడు మూసుకొనే ఉంటుంది. దాంట్లో ఉండే కంటెంట్ బయటకు వచ్చినప్పుడే యూరిన్ అట్లానే ఉంటుంది. యూరిన్ పోవాలన్నప్పుడే అది బయటకు వస్తుంది. మోషన్ అక్కడే ఉంటుంది. మోషన్ పోవాలనిపిస్తున్నప్పుడే అది అక్కడి నుంచి అప్పటి వరకు ఇదంతా క్లోజ్డ్గానే ఉంటుంది. అట్లా గర్భసంచి ద్వారం కూడా ఇటువంటి స్వింక్టర్సే. అయితే వీటి మీద మన ఆలోచనల ప్రభావం ఉంటుంది ఈ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ద్వారా. మనం బయటకు పోతే, ఎక్కడైనా బాత్రూమ్ పోతే ఏమో ఎట్లా ఉంటుందో బాత్రూమ్ అనుకుంటే మనం పోము. ఒకవేళ అక్కడ పోయినా కూడా యూరిన్ రాదు. తర్వాత ఆ గడి సరిగా లేదు, సరిగా పడట్లేదు అనుకో, అప్పుడు కూడా మనకు ఒక అభద్రతా భావం. ఒకసారి యూరిన్ కూడా సరిగ్గా రాదు అంటే ఇక్కడ మనం కొద్దిగా స్ట్రెస్ ఎప్పుడు పడుతుంటే ఇక్కడ అదేమైపోతుంది, క్లోజ్ అయిపోతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టు. కొంతమంది బయట ఊరికి పోతే ఎన్ని రోజులు 5-6 రోజులు అయినా కూడా మోషన్ రాదు. ఇంటికి వచ్చి పోతేనే అక్కడే అవుతుంది. సో మనం ఎప్పుడు మన ఇంటికి వచ్చి కొంతమంది వాళ్ళ బాత్రూంలోనే వస్తుంది అనమాట. సో ఎప్పుడు అది ఉంటుందో మనం రిలాక్స్డ్గా సెక్యూర్ భద్రతాభావం ఫ్రీగా ఉంటామో అప్పుడు అది ఓపెన్ అవుతుంది. ఈ డెలివరీ కూడా అంతే. ఇది మనం ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఎంత ఫ్రీగా ఉన్నామో సంతోషంగా ఉన్నామో అంత బాగా ఇది ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో ఇది చూస్తే ఏమవుతుందంటే ఇట్లా గట్టిగా ఉంటుంది. ఒక్కొక్కసారి గట్టిగా ఉన్నప్పుడు నొప్పులు స్టార్ట్ అయిపోయినా లేదా మనం నొప్పికి పెడుతున్న మామూలుగా మనం అదంతటగది నొప్పి రాకపోతే మేము నొప్పికి చాలా వరకు పెట్టము. ఎందుకంటే ఇది మెత్తగా అవ్వాలి. అది ఆ ప్రాసెస్ అది స్టార్ట్ అయినప్పుడే మనం పెడితే ఏమైనా ఉపయోగం ఉంటుంది. ఒకవేళ ఇట్లాంటి పరిస్థితిలో నొప్పి కానీ వస్తే ఇది ఎక్కువగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ నొప్పి, ఎక్కువ గర్భసంచి ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సి వస్తుంది. అదే ఇట్లా మెత్తగా ఉన్నప్పుడు చాలా ఈజీగా, ఇట్లా ఉన్నప్పుడు ఎక్కువ నొప్పి తెలియదు. ఇది వచ్చి గట్టిగా ఉంటుంది. మెల్లమెల్లగా ఇఫేస్మెంట్ మెత్త పడే కొద్దీ ఇట్లా అవుతుంది. సో ఇట్లా ఉన్నప్పుడు మనకి ఎక్కువ నొప్పి అనేది, ఎక్కువ ప్రెషర్ అవసరంలే. 1600 మిల్లీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ ఉంటే ఇటువంటి దగ్గర ఇటువంటి టైంలో అంతా ఏంటంటే ఎక్కువ ప్రెషర్ అవసరం లేదు. అదే ఇట్లాంటి టైంలో ఇటువంటి దగ్గర పెయిన్ కానీ స్టార్ట్ అయితే ఎక్కువ ఫోర్స్ అవసరం, 6 times మోర్ ప్రెషర్ అవసరం అవుతుంది. సో అందువల్ల కొంచెం పెయిన్ ఎక్కువగా తెలుస్తుంది. ఇటువంటి దగ్గర పెయిన్ వస్తే సన్న నొప్పులు అంటే మామూలుగా మైల్డ్ పీరియడ్స్ పెయిన్ లాగా ఉంటుంది. ఇది ఉంటే కొంచెం ఎక్కువ పెయిన్ తెలుస్తుంది. ఇది ఒకటి. ఇంకా ఎక్కువ పెయిన్ ఎట్లా వస్తుందంటే ఈ గర్భసంచి పైన ఉండే కండరాలు పవర్ఫుల్గా ఉంటుంది, ఇక్కడ తక్కువ కండరాలు కాబట్టి ఇది సాఫ్ట్గా ఉంటుంది, ఇది ఓపెన్ అవుతుంది. ఇది మాత్రం కాకుండా మనం భయం ఉంటే అన్ని కండరాలు ఇట్లా ఇట్లా ముడిచేస్తాం. ఈ చేతుల కండరాలు, కాళ్ళ కండరాలు, తొడలు, నడుము అన్నీ ఇట్లా బిగబెట్టేస్తాం. దీంతో పాటే మిగిలిన కండరాలు కూడా టైట్ అవుతుంది కాబట్టి ఎక్కువ ప్రెషర్, ఎక్కువ పెయిన్ తెలుస్తుంది, తొందరగా అలసిపోతుంది. సో ఈ దీన్ని బట్టి ఉంటుంది మనకి పెయిన్ తెలిసేది. ఇంకొకటి ఏంటంటే మూడోది ముఖ్యమైనది ఏంటంటే మనకుండే ఆలోచనలు, మనకుండే భయం, మనకుండే డౌట్. మనకు ఎక్కడైనా ఒక దగ్గర ఏమైనా పెయిన్ కానీ ఇక్కడ ఎక్కడైనా దెబ్బ తగలడం ఉంటే నరాల ద్వారా ఇక్కడ పోతుంది, ఇక్కడ పెయిన్ ఇక్కడ ఇంటర్ప్రెట్ అవుతుంది పెయిన్ సెంటర్లో. ఇక్కడ నుంచి ఏమవుతుందంటే పక్కన లింబిక్ సిస్టమ్ అని ఉంది, ఇది వచ్చి ఇమోషన్ రిలేటెడ్, మెమరీ రిలేటెడ్ అంతా అక్కడంతా పోయి ఈ పెయిన్ సెన్సేషన్ కానీ అక్కడ స్టోర్ అయిపోతే, అందుకే మనకు సినిమాలో చూస్తే అట్లా అరిచినట్టు అది ఉంటే అదే గుర్తుకొస్తుంది. ఆ గుర్తుకొచ్చినప్పుడు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎప్పుడు ఆ ఫీలింగ్ వస్తుందో పెయిన్ చాలా ఎక్కువ అనిపించేస్తుంది. సన్న నొప్పిలే ఉంటుంది కానీ ఎక్కువ, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఫియర్ బేస్డ్ పెయిన్, ఫియర్ ఇండ్యూస్డ్ పెయిన్. ఇది పక్కన వాళ్ళు చెప్తారు నువ్వు నొప్పి ఓర్చుకోలేవు. ఒకసారి ఒక అమ్మాయి వచ్చింది,
అమ్మాయి టీచర్ అనమాట. సన్న నొప్పులే, కానీ విపరీతంగా అరుస్తుంది. మరి బాగా అర్థమవుతుంది ఇది పెద్ద పెయిన్ కాదు. కానీ అమ్మాయి చెప్పింది, మా ఫ్రెండ్స్ 4 చెప్పారు, నువ్వు నొప్పి ఓర్చుకోలేవు, నువ్వు సిజేరియన్ చేసుకో. నువ్వు చూస్తే ఇక్కడ కొంచెం ద్వారం కొంచెం మెత్తగా అవుతుంది, నువ్వు కొంచెం సేపు వెయిట్ చేయని చెప్పి మనం చెప్తే కాసేపు ఉండి తర్వాత చెప్పేసి, నా వల్ల కాదు, నాకు ఆపరేషన్ చేయాల్సిందే. ఎందుకంటే అంత అంత ఇది. సరే నేను చెప్పాను, నేను ఆపరేషన్కి అంతా రెడీ చేసుకు, ఎందుకంటే అర్థమైపోయింది ఇది ఈమెకి ఫియర్ వల్ల వచ్చినది ఇది. ఆ ఫియర్ పోవాలంటే సరే నీకు ఇది కాదు, నీకు ఆపరేషన్ చేస్తాం, ఆపరేషన్కి రెడీ చేసుకుంటాం, రెడీ చేసేదానికి 1 గంట అవుతుంది. అట్లయితే సరే. 1 గంట వెయిట్ చేసా, ఆ గంటలు అంత పెయిన్ లేదు, తరవడం తగ్గిపోయింది, పోయింది. ఎందుకంటే నాకు ఆపరేషన్ చేయబోతున్నారు, నేను భయపడాల్సిన అవసరం లేదు. 1 అవర్కి సరే రా నేను తీసుకొని పోతే ద్వారం బాగా ఓపెన్ అయిపోయింది డెలివరీ. అప్పుడు కూడా లాస్ట్ వరకు చెప్పలేదు నీకు నార్మల్ చేస్తామని, ఎందుకంటే మళ్ళీ టెన్షన్ పడి మూసుకునేస్తుంది. దాన్ని ఆపరేషన్ పోతాం అక్కడ చేసి అయిన తర్వాత అప్పుడు చెప్పినాం. సో ఇది ఎందుకంటే ఆ ఫియర్ ఉన్నప్పుడు మనం ఏం తెలుస్తుంది, పక్కన వాళ్ళు చెప్పినారు, సినిమాల్లో చూపించారు కాబట్టి అన్ని నొప్పులు అంటే అని అనుకుంటున్నాం. అట్లా ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గర్భసంచి ద్వారం మనకి ఈ మెత్తగా ఉన్నప్పుడు అంత ఉండదు. ఈ ఫియర్ అనేది అది ఒక మానసిక నొప్పి, యాంటిసిపేటెడ్ పెయిన్. మనం ఎదురు చూస్తాం, ఈ నొప్పి కాన్పు అంటే అంతే అట్లనే ఉంటుందేమో అనేది అనుకుంటున్నాం. కాబట్టి మనం ఏం చేస్తామంటే నొప్పి ఇప్పుడు మనకేం తెలుస్తుంది, ఇట్లా కానీ ఉన్నప్పుడు మనం ముందుగానే అట్లా తయారు చేసుకున్నాం. యావరేజ్ బేబీ వెయిట్ కొంచెం దిగింది సగం దారి దాకా, ఇట్లా ఉన్నప్పుడు మైల్డ్ పెయిన్స్ అయినా మనం డెలివరీ చేసుకోవచ్చు. కొంచెం ఎక్సర్సైజ్ అంతా చేయడం, నడవడం, ముఖ్యంగా నడవడం అంతా అన్ని కండరాలు ఇన్వాల్వ్ అవుతుంది, సాగుతుంది. నడవడం వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ఈ అన్ని కండరాలు సాగి ఉండడం వల్ల ఏమవుతుంది, ఈజీగా టైట్ అవ్వదు. అందువల్ల పాతకాలంలో ఇంట్లో పని చేయ పెద్ద నొప్పి ఉండదని, ఎందుకంటే కండరాలన్నీ సాగుతుంది. ఇక ఎక్సర్సైజ్ చేయకుండా ఉండేవాళ్ళు ఈజీగా కొంచెం టెన్షన్ పడితే అట్లా ఎక్కువ టైట్ అవుతుంది, ఎక్కువ పెయిన్ తెలుస్తుంది. కాబట్టి మనం ఇది బాగా తెలుసుకోవడం. మూడోది అదే భయం ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ తెలుస్తుంటుంది. సో మనం కొంచెం దానికి స్పెసిఫిక్ డయట్స్ చెప్తాము, ఎక్సర్సైజ్. మెయిన్గా గర్భసంచి ద్వారానికి మనం మానసిక పరిస్థితి, మనం భయమో డౌట్ వదిలిపెట్టేస్తే ఇట్లా రబ్బర్ బ్యాండ్ లాగా అవుతుంది, ఇట్లా మెత్తగా అయ్యి ఈజీగా ఓపెన్ అవ్వగలదు. రబ్బర్ బ్యాండ్ లాగా అయితే 9th మంత్ బిగినింగ్లో ఈజీగా మనకి సాగిపోతుంది, ఎక్కువ పెయిన్ అనేది తెలీదు. ఇట్లా ఓపెనింగ్ క్లోజ్డ్గా ఉంటుంది, కంప్లీట్గా క్లోజ్డ్గా ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా ఓపెన్ అవుతుంది. ఈ రకంగా ఇట్లా ఓపెన్ అయ్యి సాఫ్ట్ అయ్యి ఉంటే మనకి చాలు. పెయిన్ బిగినింగ్లో ఈ స్టేజెస్లో మైల్డ్ పెయిన్స్తో ఓపెన్ అవుతుంది. ఈ ప్లేస్ వచ్చినప్పుడు అప్పుడు కొంచెం ఎక్కువ పెయిన్ తెలుస్తుంది ఇక్కడ. అప్పుడు తల ఇంకా దిగిపోతుంది. ద్వారం ఓపెన్ అయిపోతే ఫుల్గా ఏమవుతుంది, ఇంకా దిగడమే. అప్పుడు కొంచెం స్ట్రాంగ్ పెయిన్స్ మనకి అవసరం అనమాట. అది కూడా కాసేపే ఉంటుంది. సో కానీ ఇక్కడే మనకి ఎక్కువ మెత్తగా కాకుండా ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కువ పెయిన్స్ మనకి అవసరం లేదు. మెత్తగా ఉన్నప్పుడు మైల్డ్ పెయిన్స్తోనే ఇక్కడ వరకు మనం వచ్చేసేయగలుగుతాం. ఇది ద్వారం క్లోజ్డ్గా ఉంది, కొంచెం మెత్తగా అవుతుంది. దీనికంటే తల కొంచెం దిగింది, ఇక్కడ ఇంకా వచ్చే కొద్దీ ఇంకా కొంచెం తల దిగుతుంది. ఫుల్గా ఓపెన్ అయిపోతే ఈ లాస్ట్ కొంచెం తల దిగిపోతుంది అనమాట. ఈ ద్వారం ఓపెనింగ్కే మనకు అర్థమయ్యేదానికి హాఫ్ వే ఓపెన్ అయిపోతే చిన్న కమలా పండు సైజు, ఇంకా కొంచెం ముక్కలు భాగం అంటే యాపిల్ లాగా, ఇది పపాయ సైజ్. సో ఇది మనకి డైలటేషన్కి అర్థంగా దానికోసం చెప్తాం. సో ఇప్పుడు మనం తక్కువ నొప్పి అయినా మన చేతిలో ఉంది, ఎక్కువ నొప్పి అయినా మన చేతిలోనే ఉంది అనేది అర్థం చేసుకున్నాం. సో కాబట్టి మన మైండ్ రిలాక్స్డ్గా ఉంచుకుంటే ఎటువంటి పైనలో మనకి ఎట్లా ఉంటుంది అనేది చూస్తాం. మనం అంటే డౌట్ ఏం లేకుండా ఉండడం, నొప్పి గురించిన డౌట్. అందుకనే ఈ విషయం అంతా మనం బాగా తెలుసుకొని నొప్పి గురించిన భయపడాల్సిన అవసరం లేదు.
తర్వాత కాన్ఫిడెంట్గా నేను అన్నీ బాగా చేసుకుంటాను, ఇది కూడా చేసేసుకుంటాను అని కొంతమంది అట్లా ఉంటారు. ఎక్సర్సైజ్ బాగా చేస్తాను కాబట్టి నాకు ఈజీగా చేసుకుంటున్నానని కొంతమంది ఉంటారు. నేను టాక్ టు బేబీ బాగా చేశాను, నా బేబీ నాకు కోఆపరేట్ చేస్తుందని కొంతమంది చెప్తారు. సో అట్లా పక్కన మా ఆయన ఉన్నారు లేదా మా అమ్మ ఉంటుంది, నాకు అది చాలు అనే సెక్యూర్ ఫీలింగ్, ఆ భద్రతా భావం పక్కనే ఉండడం. ఎందుకంటే ఆ మైండ్ రిలాక్సేషన్, ఎప్పుడు మైండ్ రిలాక్స్ అవుతుందో మనం ఇచ్చే మెడిసిన్స్ చాలా బాగా పనిచేస్తాయి ద్వారం ఓపెనింగ్కి. అదే మనం ఎంతమందిలో భయం ఉండింది అంటే ఇది, ఎందుకంటే మన మెడిసిన్స్ ఆర్ నాట్ ఫియర్ కిల్లర్స్. మన డౌట్ను మన భయాన్ని ఈ మందులు ఏమీ చేయలేవు. అందుకనే డౌట్ భయము మనం ఎక్స్ప్రెస్ చేసే, బయట చెప్పేసేసి ఏం డౌట్, చిన్న డౌట్ సిల్లీ అనుకోకుండా చెప్పి క్లియర్ చేసేసుకోండి. క్లియర్ చేసిన తర్వాత అప్పుడు మనం ఎప్పుడు ఫ్రీ అయిపోతామో అప్పుడు మందులు చాలా బాగా పనిచేస్తుంది, ఈజీగా మనకి అయిపోతుంది. కాబట్టి మనం మన బిడ్డకి ఇచ్చుకునేది ఈ లేబర్ పెయిన్స్. ఆ లేబర్ పెయిన్ కూడా ఎక్కువ ఓర్చుకోలేనైతే ఉండాల్సిన అవసరం లేదు, మన చేతిలోనే ఉంది. రింగ్ చేసుకోవడం మన చేతిలోనే, రబ్బర్ బ్యాండ్ చేసుకోవడం మన చేతిలోనే. నువ్వు రబ్బర్ బ్యాండ్ చేసుకుంటే ఎక్కువ నొప్పి లేకుండా హ్యాపీగా ఈజీగా డెలివరీ చేసి ఎంజాయ్ చేస్తూ చేసుకోవచ్చు. తర్వాత ఈ పెయిన్స్ ఇది వచ్చినప్పుడే మన బేబీని మనం చూసుకునేదానికి ఒక అవకాశం కాబట్టి మనం ఇది చేసుకుంటాం. తర్వాత మూడోది సెక్యూర్ ఫీలింగ్, భద్రతా భావం. మనం ట్రాఫిక్లో పోతూ ఉంటాం, ట్రాఫిక్లో ఒంటరిగా పోతే చాలా అటు ఇటు అడ్డంగా వస్తే మనం భయం అనిపిస్తుంది. అదే పక్కన ఎవరైనా ఉంటే, మన వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు చేయి పట్టుకున్న వాళ్ళు గమ్ముగా పక్కన ఉన్నా కూడా మనకేంది చాలా కంఫర్ట్, చాలా సెక్యూర్ ఫీలింగ్. అదే ట్రాఫిక్ అట్లనే ఉంటుంది, మనం నడిచి వెళ్ళిపోతాం. కుక్కని చూసి భయం వేస్తుంది. అదే వాళ్ళ యజమాని ఉంటే వాళ్ళకి చెప్పేస్తే ఆయన పక్కనకు వస్తే ఆ కుక్క ఏమైపోతుంది, అక్కడ మనకు ఆ భయం పోతుంది. ఇక్కడ కూడా ఆ భయం ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేసి మనకు ఎవరైనా ధైర్యం చెప్పేవాళ్ళు పక్కన అట్లా ఉన్నప్పుడు మన ఆ భయం అనేది వదిలిపెట్టేస్తాము. సో దానికోసం మనం ఏం తెలుసుకోవాలి దీంట్లో, మనం చేయాల్సింది 25% తల్లి, బేబీ ఒక 25%, మన మందులో ఒక 25%, మేము 25%. ఆ 25% మీరు చేయాలి, ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ భయపడాల్సిన అవసరం లేదు. దాని గురించి ఎక్సర్సైజ్ చేసుకుంటూ, టాక్ టు బేబీ చేసుకుంటూ, డౌట్ ఉంటే క్లియర్ చేసుకుంటూ మేము ఉన్నాము అనే ఒక భద్రతా భావం తెలుసుకుంటే ఎప్పుడు డెలివరీ కూడా ఈజీగా మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయిపోతుంది. సో నాలుగోది డైవర్షన్. సో డెలివరీ అప్పుడు మనం ఏం చేస్తామంటే మాట్లాడతాం, జోక్స్, పాటలు పాడడం, డాన్స్, ఎక్సర్సైజ్, ఇవన్నీ ఏంటంటే డైవర్షన్. పెద్ద ఇది మనం చూస్తుంటాం అంతకుముందు రైల్వే స్టేషన్లో పెద్ద బరువు అదంతా తోస్తూ ఉండేటప్పుడు ఇది తెలియకుండా ఉండేదానికల్ పాటలు పాడతారు. సో అట్లా పాడుతున్నప్పుడు ఏమవుతుంది, డైవర్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ నొప్పి తెలీదు. నారాత వేసినప్పుడు కూడా అంతే, ఆ మొనాటని తెలియకుండా ఉండడానికి కోసం పాటలు పాడతారు. సో ఇక్కడ కూడా మనం ఒక అమ్మాయికి ఎక్కువ భయం అన్నమాట. సో అప్పుడు ఆమెని అడిగినప్పుడు చెప్పింది, మా ఆయన ఉంటే నాకు బాగుంటుంది అనేసి. కానీ ఆయన బిజీగా ఉంటారు, అప్పుడప్పుడు క్యాంప్కి వెళ్తారు అని చెప్పిన వాళ్ళకి ముందుగానే చెప్పేసేసి నేను చెప్పినా మీరు ఉండాల్సిందే ఆ డెలివరీ టైంలో అని చెప్పి నేను ఖచ్చితంగా ఉంటాను అని చెప్తే ఆ పెయిన్స్ అప్పుడు ఆమె ఉండి మనం అంతా కలిసి ఆమెతో మాట్లాడడం, జోక్స్ వేసుకోవడం, వాళ్ళ భర్త కూర్చొని నవ్వడం, ఒక ఎంత ఈజీగా ఆమెకు పెద్ద ఇది లేకుండా చాలా ఈజీగా అయిపోతుంది. సో అందువల్ల మనం ఏంటంటే ఈ సెక్యూర్ ఫీలింగ్ మనం బాగా ఉన్నప్పుడు డెలివరీ అనేది ఈజీగా హ్యాపీగా మనం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మనం ఎన్ని చేసినా ఒకవేళ బేబీకి ఏమైనా ఎమర్జెన్సీగా అవసరం అవుతుంది, బేబీ ఉమ్మినీటిలో మస్ట్ కూర్చొని వస్తుంది, లేదంటే మనం
బేబీ హార్ట్ బీటింగ్లో డిఫరెన్స్ వస్తుంది, బేబీ ఒక్కొక్కసారి దిగకపోవచ్చు. ఇట్లాంటి సందర్భాల్లో మనం సర్జరీకి ఎమర్జెన్సీగా పోవాల్సి వస్తుంది. అట్లా పోవాలని మనం అది కూడా సంతోషంగా మనం తీసుకోవాలి. ఎందుకంటే సిజేరియన్ అంటే మనం ఏంటి సమాజంలో అంతా ఏమనుకుంటా, సిజేరియన్ అంటే ఫెయిల్యూర్, నార్మల్ డెలివరీ అంటేనే పాస్. కానీ నిజమైన ఫెయిలియర్ అది కాదు. బేబీకి బాగాలేకుండా పోవడం అది నిజమైన ఫెయిల్యూర్ అనమాట. సో అది ఉన్నప్పుడు మనకి అది మనం కోరుకోవటంలే. సిజేరియన్ అయినా మన బిడ్డ కోసం మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే మన బిడ్డ హెల్త్ మనకి చాలా ఇంపార్టెంట్, మన బిడ్డ హ్యాపీనెస్, అందుకోసమే మనం ఇదంతా చేస్తున్నాము. ఈ సిజేరియన్ అనేది నార్మల్ అనేది ఏదైనా కూడా మన బేబీకి మనం ఇచ్చే గిఫ్ట్ కాబట్టి అది మన సాటిస్ఫాక్షన్, అది ఇంపార్టెంట్. బయట వాళ్ళకి అది సక్సెస్ అనేది వేరే వాళ్ళని కొనమ మెజర్మెంట్ అనమాట. కానీ సాటిస్ఫాక్షన్ అనేది మన పర్సనల్ మెజర్మెంట్. కాబట్టి మన సాటిస్ఫాక్షన్ కోసమే, ఎందుకంటే మన ఐడెంటిటీ అది కాబట్టి మన బిడ్డకు మనం ఇది ఇస్తాం. కాబట్టి ఒకవేళ వీలు కాలేదంటే సిజేరియన్ అయినా మనం సంతోషంగా తీసుకుంటాం అనేది మనం బాగా ఆ విషయం మనం తెలుసుకునేటప్పుడు. సక్సెస్ అంటే అందరూ కలిసి అనుకుంటారు, కానీ మనం సిజేరియన్ అయినా అది మన సక్సెస్. ఎందుకంటే మన బేబీ కోసం మనం చేసుకుంటాం. ఎందుకంటే బాధ్యత మనదవుతుంది. బేబీకి ఏమైనా అంటే బయట వాళ్ళదేమీ కాదు. అందుకని ఇప్పుడు కొంతమంది అయ్యో సిజేరియన్ అయిపోతుంది, వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏమైనా అనుకోని వాళ్ళ కోసం మనం డెలివరీ చేసుకోలేదు. నా కోసం, నా బిడ్డ కోసం నేను చేసుకుంటున్నాను, నేనే ఫస్ట్, నా బిడ్డనే ఫస్ట్ అనేది మనం అనుకుంటే వీళ్ళు చెప్పినా ఏం చెప్పినా మనం అది తీసుకోము. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనం ఏమవుతుంది, మనం హ్యాపీగా ఉండగలుగుతాము. ఏ డెలివరీ అయినా మనం సంతోషంగా తీసుకోండి. కొంతమంది వీళ్ళ పక్కన వాళ్ళు చెప్పేశారని సిజేరియన్ అయ్యి మంచి బిడ్డ ఉన్నా కూడా ఆ బేబీతో సరిగ్గా ఫీడింగ్ ఇవ్వకుండా ఆ బాధతోనే గడిపేస్తారు. కాబట్టి సిజేరియన్ అనేది చెడ్డది కాదు. అవసరమైనప్పుడు ఖచ్చితంగా మనం చేసుకోవాలి. కానీ దాన్ని అవాయిడ్ చేసేదానికి మనం మ్యాక్సిమం మనం ట్రై చేస్తాం. కానీ ఆ బేబీకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ బేబీ హెల్త్ ఎవరు మనం తిరిగి ఇవ్వలేము ఒక్కొక్కసారి. అందుకనే మనం ఖచ్చితంగా నార్మల్ అనేది ఈజీగా అయ్యేదానికి, హ్యాపీగా అయ్యేదానికి మనం ప్రయత్నం చేస్తాం. అవసరమైనప్పుడు సిజేరియన్ అయినా చేసుకుంటాం. ఎందుకంటే మనం మంచి తల్లి కాబట్టి మనం మంచి బిడ్డని ఖచ్చితంగా తీసుకుంటాం. నార్మల్ డెలివరీ, సిజేరియన్ అనేది ఒక మార్గం మాత్రమే అది రీచ్ అయ్యేదానికి.